Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ ప్లాన్ వికటించడం ఖాయం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఆ పార్టీ నేతలకు కేడర్కు కూడా అంతు చెక్కడం లేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది ఎందుకోసం అన్న ప్రశ్న ఆ పార్టీ నేతలే సోషల్ మీడియాలో సంధిస్తున్నారు. ఒక పార్టీ పెట్టినప్పుడు అధికారంలోకి రావాలని ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు కాకపోతే మరొకసారి అధికారంలోకి వస్తామన్న ఆశలు కూడా పార్టీ కార్యకర్తల్లో ఉంటుంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్ అనేది కుల రాజకీయాలకు ప్రసిద్ధి. కాపు సామాజిక వర్గం ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిని తన పార్టీ నుంచి బయటకు పోకుండా చూసుకోవాల్సిన పవన్ కళ్యాణ్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదంటున్నారు. జనసేన నేతలు నియోజకవర్గాలలో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరన్న విమర్శలను పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. అదే జగన్ పార్టీపై ఒంటి కాలిపై లేస్తారని, చంద్రబాబుకు ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని, కానీ జెండా పట్టుకుని జేబులు ఖాళీ చేసుకునే నేతలను మాత్రం దూరం పెడుతుండటంతో పవన్ కళ్యాణ్ అసలు ఎవరికి అర్థం కాని నేతగా మారిపోయారంటున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వారంతా కాపు సామాజిక వర్గం నేతలే. వారు 2014 నుంచి జనసేన జెండా పట్టుకుని తిరిగిన వారే. వారిని ఆదుకోకుండా చివరి నిమిషంలో తానున్నానని చెప్పినా ఎవరూ నమ్మని పరిస్థితిని పవన్ ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు. కనీసం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయంలో పవన్ దూరం పాటించడం ఇప్పుడు గ్లాస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన కార్యకర్త ఇల్లు కూలగొట్టిన సందర్భంలోనూ పవన్ స్పందించలేదు. అలాగే నూజివీడు వ్యవహారంలోనూ పార్టీ నేతలను సస్పెండ్ చేయడం, జనసేన నేతలు కార్యకర్తలు నియోజకవర్గాలలో ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోకపోవడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్కు మైనస్గా మారే అవకాశాలున్నాయన్న అంచనాలు ఆ పార్టీ నుంచే వినపడుతున్నాయి. జన సైనికులే సోషల్ మీడియాలో పార్టీ అధినేతకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండడాన్ని లైట్గా తీసుకుంటున్న జనసేనాని వచ్చే ఎన్నికలలో తాను నమ్ముకున్న ఓటర్లు కూడా లైట్ తీసుకుంటారన్న విషయాన్ని విస్మరించకూడదని అంటున్నారు.